ఓం శాంతి. మనం శుభ భావన మరియు శుభ కామనల యొక్క ఒక పెద్ద నదిలాగా మారాలి. అస్సాంలో ఒక చాలా పెద్ద నది ప్రసిద్ధి చెందింది. అది ఏ నది? బ్రహ్మపుత్ర. ఎలాగైనా మనం బ్రహ్మదేవుని పిల్లలం, బ్రహ్మా కుమారులం, బ్రహ్మా కుమారిలం, బ్రహ్మపుత్రులం మరియు బ్రహ్మపుత్రికలం. కాబట్టి మనం శుభ భావన యొక్క బ్రహ్మపుత్ర నదిలా మారాలి. అది ఎక్కడి నుండి బయలుదేరుతుందో మరియు ఎక్కడికి వచ్చి సాగరంలో కలిసిపోతుందో చూడండి. అందులో ఎంత నీరుంటుందో. కొన్నిసార్లు అయితే వరదలు కూడా వస్తాయి, భయంకరమైన వరదలు వస్తాయి. కాబట్టి బాబా పిల్లలైన మనం కూడా శుభ భావనల యొక్క ఒక నదిలాగా మారాలి, ఒక చెట్టులా మారాలి. నదిలా మారడానికి ఏం చేయాలి? దాని పద్ధతి ఏది అని మీరు అడగవచ్చు. నది యొక్క సహజ స్వభావం ఏమిటంటే నదిలో నీరు ఉంటుంది. నది నీరు స్వచ్ఛంగా చల్లగా ఉంటుంది. వృక్షం స్వభావం కూడా అంతే. సంవత్సరంలో ఒక్కసారైనా అది ఫలాలని ఇస్తుంది, కానీ ఖచ్చితంగా ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆత్మ శుభభావన యొక్క మాయాజాలం చేయాలంటే మొదట మనం ఆత్మ యొక్క స్వభావాన్ని గుర్తించాలి. ఆత్మ యొక్క అసలు స్వభావం ఏది? ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ అన్నయ్య, ఈ అక్కయ్య, ఈ మాతాజీ, ఈ కన్య, ఈ జంట, ఈ భర్త, ఈ భార్య, వీరి స్వభావం ఇలా ఉంది అని అంటుంటాం. కొందరు మధురమైన స్వభావం కలవారు, మరికొందరు కొంచెం చేదు స్వభావం కలవారు ఉంటారు. ఇప్పుడు మీ మనసును మీరే అడగండి. మీ మనసును ఇప్పుడు మీరే అడగండి. ఏమని అడుగుతారు? ఆత్మనైన నేను ఏ స్వభావం కలదానిని? ప్రస్తుతం మనలో కనిపిస్తున్న ఈ స్వభావం ఉంది కదా. ఉదాహరణకు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు అనుకోండి. వారికి జ్ఞానం లభించినప్పుడు వారు ఏమంటారు? అన్నయ్య, తప్పుగా అనుకోవద్దు, నా గొంతు కొంచెం పెద్దదే కానీ నా ఉద్దేశం అది కాదు అంటారు. కాబట్టి ప్రస్తుతం మనకున్న ఈ స్వభావం తాత్కాలికమైనది. ఇది ద్వాపరయుగం నుండి మనలో వ్యక్తమవుతూ వస్తుంది. ఎందుకంటే ద్వాపరయుగం నుండి మనం దేహాభిమానంలోకి వచ్చేస్తాం. మాయా చక్రంలో మరియు రావణుడి చక్రంలో పడిపోతాం. అందువల్ల మన స్వభావం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆదివారం నాటి మురళిని వినే ఉంటారు. ఆది అనాది తండ్రి తన ఆది అనాది పిల్లల్ని చూస్తున్నారు, వారి విశేషతల్ని చూస్తున్నారు అని. మరి మన ఆది అనాది స్వరూపమేది? ఆది స్వరూపం అంటే సత్యుగం నాటి స్వరూపం, దేవతా స్వరూపం. మీరు అనవచ్చు, దేవతా స్వరూపం కూడా మారిపోతుంది కదా అని. అది 2 యుగాలు ఉంటుంది. ఆ తర్వాత ద్వాపరయుగం నుండి మనల్ని మాయ పట్టుకుంటుంది. దాంతో ఆది స్వరూపం మారిపోతుంది. కానీ అనాది స్వరూపం మారుతుందా? అనాది అంటే అజరు, అమర్, అవినాశి. ఆత్మనైన నేను అజరుణ్ణు, అమరుణ్ణు, అవినాశిని. ఆత్మ యొక్క అసలు స్వభావం శాంతి, పవిత్రత, జ్ఞానం, ప్రేమ, సుఖం మరియు ఆనందం. మరి ఇప్పుడు నా స్వభావం పనిచేస్తుందా? నా స్వభావం ఏం స్వభావం పనిచేస్తుంది? ఇప్పుడు మనలో ఆది స్వభావం కానీ అనాది స్వభావం కానీ పనిచేయటం లేదు. కానీ మధ్యలో కొద్దిగా పాడైపోయిన స్వభావం ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అసలైన స్వభావాన్ని వ్యక్తపరచాలి. ఈ మధ్య మనం జూన్ 24న మమ్మగారి దినోత్సవాన్ని జరుపుకున్నాం. అందరూ మమ్మగారి విశేషతలను వినే ఉంటారు, ఇతరులకు చెప్పే ఉంటారు. మమ్మగారి విశేషం ఏంటి అంటే మమ్మ పూర్తిగా శాంతికి ప్రతిరూపంగా ఉండేవారు. మమ్మ అటు నుండి ఇటు వెళ్ళినా వచ్చినా కూడా అసలు తెలిసేదే కాదు. మమ్మ ఎప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు అనేది కూడా తెలిసేది కాదు. మమ్మలో అంత తేలికదనం ఉండేది. మమ్మగారి స్వభావం అంత బాగుండేది. పూర్తిగా ప్రశాంతంగా ఉండేవారు. మరి ఇప్పుడు మనందరి స్వభావం ఎలా ఉంది? మనం అటు నుండి వస్తే చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాం. అరే అన్నయ్య, ఎక్కడికి పరిగెడుతున్నారు అని అడిగితే, అయ్యో కొంచెం త్వరగా వెళ్ళాలి, పలానా వారికి ఈ వస్తువు ఇవ్వాలి, పలానా వారికి టోలీ ఇవ్వాలి అని అంటాము.
కాబట్టి మనలో ఈ అలజడి కంగారు ఉన్నాయి. ఈ అలజడి కంగారు వల్ల ఆత్మ యొక్క అనాది స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం వ్యక్తం అవ్వడం లేదు. మన ఆది స్వరూపం కూడా వ్యక్తం అవ్వడం లేదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు మీ ఆది అనాది స్వరూపాన్ని వ్యక్తపరచండి. ఆత్మనైన నా అనాది స్వరూపం శాంతి. నేను ప్రశాంతంగా శీతలంగా ఉండాలి. కానీ మనం వెంటనే ఎలాంటి వంకలు చెప్తామంటే, అయ్యో అతను వంకరగా నడుస్తున్నాడు కదా, అతను అసలు వినడు కదా, అతనికి ఏం చెప్పినా తన ఇష్టం వచ్చినట్లే చేస్తాడు కదా, కాబట్టి చెప్పక తప్పదు, వినిపించక తప్పదు అని అంటాం. ఇంకా ఎవరైనా చాలా మొండిగా ఉంటే కొంచెం గద్దించక తప్పదు. పిల్లలు మాట వినకపోతే చెవి పిండక తప్పదు అని అంటూ ఉంటాం. కానీ బాబా అంటారు, ఎవరు విన్నా వినకపోయినా, పిల్లలు మాట విన్నా వినకపోయినా, నువ్వు మాత్రం నీ ఒరిజినల్ స్వరూపంలోనే ఉండాలి. నా ఒరిజినల్ స్వరూపం శాంతి, పవిత్రత, ప్రేమ. నేను ఇందులోనే ఉండాలి. ఎవరు ఏమైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు ఇంత ఎండగా ఉంది, మీ దగ్గర కూడా ఎండలు ఉండవచ్చు, బహుశా వర్షాలు కూడా మొదలై ఉండవచ్చు. మాకు ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. మరి వేడిగా ఉంటే ఏం చేస్తాం? ఫ్యాన్ ఆన్ చేస్తాం. ఒకవేళ ఫ్యాన్ వల్ల కూడా మనకు ప్రశాంతత దొరకకపోతే కూలర్ ఆన్ చేస్తాం. కూలర్ వల్ల కూడా పరిస్థితి సరిగ్గా లేకపోతే అప్పుడు ఏసీ ఆన్ చేస్తాం. వేడి తగ్గడానికి ఏదో ఒక సాధనాన్ని అయితే ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఎంత విచిత్రమైన విషయమో, వాతావరణం మారింది. వేసవికాలం వచ్చింది. వేసవిలో మనకు వేడిగా అనిపిస్తుంది, చలికాలంలో చలిగా అనిపిస్తుంది. కానీ వేసవిలో మనం ఫ్యాన్, ఏసీ, కూలర్ వేసుకుంటాం. ఏసీ ఎప్పుడైనా ఈరోజు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఈరోజు నేను వేడి గాలి ఇస్తానని అంటుందా? అలా అన్నది కదా, అలా అన్నది కదా. అవును, చల్లటి గాలి కొంచెం తక్కువగా ఇవ్వచ్చేమో, కానీ చల్లటి గాలినే ఇస్తుంది. ఫ్యాన్ గాలి ఇచ్చి తీరుతుంది. చలికాలంలో హీటర్ ఆన్ చేస్తే అది వెచ్చదనాన్ని ఇచ్చి తీరుతుంది. కానీ మనం మన స్వరూపాన్ని మర్చిపోయాం. కాబట్టి ఈరోజు మనం ఇది పక్కా చేసుకోవాలి. నేను ఏసీనా లేక హీటరా? ఏం కావాలి చెప్పండి మాతలు? సంగం యుగంలో ఏం కావాలి? ఏసీ కూడా కావాలి, హీటర్ కూడా కావాలి. మన అనాది స్వరూపాన్ని వ్యక్తపరిచి ఆత్మ యొక్క శక్తులను వ్యక్తపరచడం, ఇదే మన ఏసీ స్వరూపం. అంటే చల్లదనం. నేను శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. బాబా ఈరోజు మురళిలో చెప్పారు కదా, పిల్లలు ఫ్యాషన్లు చేయకండి. మాతలకైతే ఫ్యాషన్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది, అవునా? ఎవరైనా పెద్ద వయసు వారు లేక జ్ఞానంలో 20-22 ఏళ్ళుగా ఉన్న చాలా పాతవారైతే అవన్నీ పక్కన పెట్టి క్లాసుకు వచ్చేటప్పుడు తెల్లటి డ్రెస్ వేసుకొని వస్తారు. అదే కొత్తగా వచ్చిన వారైతే వారు రంగురంగుల బట్టలు వేసుకోకుండా ఉండలేరు. ఈరోజు బాబా చెప్పారు, పిల్లలు ఫ్యాషన్లు చేయకండి. జుట్టు విషయంలో కూడా చూడండి, ఫ్యాషన్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతారో. భాగవతంలో ఉంది, కలియుగ అంతానికి నిదర్శనం జుట్టును అలంకరించుకోవడమే అని. కాబట్టి ఇది కలియుగ నిదర్శనం. జుట్టును అలంకరించుకోవటం, ఫ్యాషన్ చేయటం కలియుగ లక్షణాలు. నేను సత్యుగానికి వెళ్ళే ఆత్మను. నేను సంగం యుగంలో ఫరిస్తాను. కాబట్టి మీ స్మృతిని శ్రేష్టంగా మార్చుకోండి. మీ స్మృతిని పక్కా చేసుకోండి. నేను ఆది అనాది స్వరూపం కలిగిన ఆత్మను, దేవతా స్వరూప ఆత్మను, పూర్తిగా శాంత స్వరూప పవిత్ర ఆత్మను, లేక నేను సంగం యుగ ఫరిస్తా స్వరూప ఆత్మను అని. కర్మలు చేస్తూ కూడా మీ ఈ 3 స్వరూపాలని గుర్తుంచుకోవాలి. మీరు ఎంత తొందరలో ఉన్నా, మీ ఇక్కడ ఎంత పెద్ద లేక చిన్న ప్రోగ్రాం జరుగుతున్నా, ఎవరి ఇంట్లోనైనా సంతోషం ఉన్నా లేక దుఃఖం ఉన్నా, ఎవరైనా ఎప్పుడైనా మర్చిపోతారా? ఏ అక్కయ్య అయినా లేదు నేను అన్నయ్యను కదా అని, సరే నేను అన్నయ్యల బట్టలు వేసుకుంటానని అంటుందా? ఫ్యాషన్ కోసం విడిగా వేసుకోవడం వేరే విషయం. కానీ అయ్యో నేను మర్చిపోయాను, నేనేదో అన్నయ్యను అనుకుని అన్నయ్యల షర్ట్ వేసేసుకున్నాను అని ఎప్పుడైనా జరుగుతుందా?
అలా జరగదు కదా. కానీ మనం కర్మలు చేస్తూ మర్చిపోతుంటాం నేను శాంత స్వరూప ఆత్మను అని. అందుకే శుభ భావనల కోసం మనకున్న ప్రాథమిక అవసరం ఏమిటంటే కర్మలు చేస్తూ అంటే సాక్షిగా ఉండటం. కర్మ చేశామా విడిపోయామా అంటే న్యారాగా అయిపోయామా అన్నట్లు ఉండాలి. అంతేకాని నేను కర్మ చేశాను, మీకు తెలుసా ఈరోజు నేను వంట ఎంత బాగా చేశాను, మీకు తెలుసా ఈ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ నేనే తయారు చేశాను, నాకు చాలా వెరైటీలు వచ్చు, నేను చాలా చాలా బాగా చేస్తాను అని తన్ను తాను పొగుడుకోవడం చేయకూడదు. లేక ఎవరైనా ఇతరులు వచ్చి అబ్బో ఈరోజు వంట చాలా రుచిగా ఉందండి, అక్కయ్య మీరు చాలా బాగా వండుతారని అనగానే చాలు, ఇక పూర్తిగా దేహాభిమానం వచ్చేస్తుంది. కానీ ఎవరు మంచి అన్నా చెడు అని అన్నా నేను ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా మీరు చాలా మంచి ఐస్ క్రీమ్ చేశారని అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, చేయించేవాడెవరు? బాబా ఉన్నాడని అనుకోవాలి. మా అమ్మ చెప్పినట్లు ఆజ్ఞాపించేవాడు తన ఆజ్ఞను నడిపిస్తున్నాడు. ఆ ఆజ్ఞాపించేవాడు నా ద్వారా ఏది చేయిస్తే దానికి నేను నా మనసును బుద్ధిని పూర్తిగా ఆయన ఎదుట సమర్పించేయాలి. కాబట్టి మనం శుభ భావనల యొక్క మాయాజాలాన్ని చూడాలనుకుంటే కర్మలు చేస్తూ సాక్షిగా ఉండాలి. మనసును బుద్ధిని ప్రియమైన బాబా ఎదుట సమర్పించేయండి, అంతే. బాబా మీరు ఎలా నడిపిస్తే అలా. ఏ సమస్య అయినా చింత అయినా మరేదైనా ఉన్నా బాబా ఉన్నాడు, బాబా చూసుకుంటాడు. నేను బాబా పిల్లవాడిని అని భావించాలి. కాబట్టి ఒకటవది ఈ సాక్షి స్థితి మరియు నా సొంత స్వరూపం. నేను ఆత్మను, శాంత స్వరూపరాల్ని, పవిత్ర స్వరూపరాల్ని, జ్ఞాన స్వరూపరాల్ని, ప్రేమ స్వరూపరాల్ని, సుఖ స్వరూపరాల్ని, ఆనంద స్వరూపరాల్ని, శక్తి స్వరూపరాల్ని అని దీనిని ప్రతి క్షణం మననం చేసుకుంటూ ఉండాలి. ఆత్మ యొక్క 7 గుణాలు అందరికీ గుర్తున్నాయి కదా. కొత్తవారైనా పాతవారైనా వృద్ధులైనా యవ్వనంలో ఉన్నవారైనా రోజంతా ఈ గుణాల మాల జపిస్తూ ఉండాలి. కాబట్టి ఒకటి స్వరూపం యొక్క స్మృతి, ఆది మరియు అనాది స్వరూపం. రెండవది కర్మ చేయండి కానీ సాక్షిగా అయిపోండి. కర్మ చేయండి, సాక్షిగా అయిపోండి. ఇక మూడో విషయం ఏమిటంటే చాలామంది మాటలు చెప్తుంటారు, అక్కయ్య ఏం చేయాలి, పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, మాట వినడం లేదు అని. కొంతమంది ఇళ్లల్లో తమ సొంత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ ఇప్పుడు వారి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వారు అంటారు, అక్కయ్య ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. వారు తమ మనవళ్ళు మనవరాళ్లతో విసిగిపోతున్నారు, ఎవరైనా తమ అత్త మామలతో విసిగిపోతున్నారు, ఎవరైనా తమ తల్లిదండ్రులతో విసిగిపోతున్నారు, కొందరైతే భార్యాభర్తలు ఒకరితో ఒకరు విసిగిపోతున్నారు. ఇంకా కొద్ది రోజుల క్రితం ఒక అక్కయ్య వచ్చి ఇలా అనసాగింది, దీది చూడండి మేము ఇద్దరం ఉన్నాం, తోడికోడళ్ళం, జటాని తేరాణి. ఆమె జటాని అంటే పెద్ద కోడలు, కానీ మా అత్తగారు రోజంతా నన్నే పిలుస్తూ ఉంటారు, ఇప్పుడే టీ చెయ్యి, ఇప్పుడు అన్నం పెట్టు, ఇప్పుడు ఇది చెయ్యి అని. నేను అన్నాను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని. దాంతో ఆమె నా ముఖం వైపు అలాగే చూడసాగింది, ఎలా అంటూ. నేను అన్నాను, మీ అత్తగారికి మీ మీద ఎంత నమ్మకం ఉందంటే నిన్నే పిలిచి టీ ఇవ్వమంటుంది. ఆ రెండో ఆవిడని అనడం లేదు, నిన్నే అంటుంది నాకు అన్నం వడ్డించి ఇవ్వు అని. కాబట్టి నువ్వు గర్వపడాలి. ఒకవేళ ఆవిడ నిన్ను అడగకపోతే అప్పుడు నువ్వు అంటావు కదా, చూసారా ఈవిడ చిన్నదానికి విలువ ఇస్తుంది, నన్ను పట్టించుకోవడం లేదు అని. కాబట్టి సమస్య అక్కడ లేదు, సమస్య నా యొక్క ఈ ఆలోచనలో ఉంది. నేను అదృష్టవంతురాలిని, మా అత్తగారికి నా మీద నమ్మకం ఉంది, లేక నా కోడలికి నా మీద నమ్మకం ఉంది అని
సంతోషంగా చేయండి. అప్పుడు మీ భాగ్యం తయారవుతుంది. చిరాకు పడితే, కోప్పడితే ఆ భాగ్యం కాస్త దౌర్భాగ్యంగా మారిపోతుంది. ప్రతి క్షణం ఇది అర్థం చేసుకోండి. అత్తగారు కేవలం అత్తగారు కాదు, బాబా సేవ చేయడం కోసం ఈ ఆత్మను నాకు ఇచ్చారు. మీరు ఇతరులకు జ్ఞానం చెప్తారు, రండి బాబా ఇంటికి రండి, చూడండి ఎంత శాంతి లభిస్తుందో అని. మరి నేను నా సొంత ఇంట్లో అశాంతిగా ఉంటే అప్పుడు చెప్పేదానికి చేసేదానికి తేడా వచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుందో అప్పుడు శుభ భావన యొక్క మాయాజాలం పనిచేయదు. అందుకే ఏ సమస్య వచ్చినా అందులో నుండి మీ అదృష్టాన్ని వెతుక్కోండి. ఇప్పుడు ఎవరైనా మనవరాళ్ళు చాలా విసిగిస్తున్నారు, మాట వినడం లేదు, యోగంలో కూర్చుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, టీవీ సౌండ్ చాలా గట్టిగా పెడుతున్నారు అని అంటారు. అప్పుడు మేము చెప్తాం, మీ ఇంట్లో ఉన్న మనవరాళ్లను వీరు నా మనవడు, నా మనవరాలు, నా కోడలు, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు అనే దృష్టితో చూడకండి. మీ దృష్టిని మార్చుకోండి. మరి ఏమని ఆలోచించాలి? నా ఎదురుగా ఎవరు ఉన్నా సరే వీరంతా బాబా పిల్లలు అని అనుకోవాలి. అసలు మీ మనవడు ఎప్పటి నుండి అయ్యాడు? మీ ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఏమంటారు? ఇది మీదా అని అడిగితే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని అంటారు కదా. కాబట్టి ఎలాగో మీది కాదు. ఇప్పుడు మీరు దానిపై అబద్ధపు హక్కును కలిగి ఉంటే అప్పుడు సమస్యలు రాక ఏమవుతాయి? అందుకే ఎదురుగా ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం వీరంతా బాబా పిల్లలు అనే స్మృతిని ఉంచుకోండి. ఆవిడే అత్తగారైనా లేక కోడలైనా ఇద్దరు బాబా పిల్లలే. మీరు 5 రోజులు ఈ ప్రయోగం చేసి చూడండి. కానీ అందులో ఒక సంకల్పం కూడా, మా అత్తగారు ఇలాంటిది, కోడలు అలాంటిది, కొడుకు ఇలాంటివాడు అని రాకూడదు. ఒకవేళ అలా వచ్చేస్తే మీరు మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ 5 రోజుల పాటు ఏది జరిగినా సరే బస్ వీరంతా బాబా పిల్లలు అని అనుకోండి. బాబా పిల్లల కోసం మీరు ఏం చేయాలి? ఎంత పరిగెత్తి మరీ సేవ చేస్తారు. అలాగే నా ఇంట్లో ఉన్న సభ్యులు కూడా బాబా పిల్లలే, నా వారు కాదు. ఎలాగైనా మనం అంటాం కదా, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళాలి. మరి వీరంతా నావారు అనే భ్రమను మనం ఎలా పెంచుకున్నాం? మరియు బాబా చెప్తారు, ఎక్కడైతే నాది, నావారు అనే భావన ఉంటుందో అది దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి నాది కాదు, బాబాది. మన దృష్టిలో మార్పు తీసుకురావాలి. కాబట్టి మొదటి విషయం, మన స్మృతిలో మార్పు తీసుకురావాలి. మన ఆత్మ యొక్క స్వభావాన్ని వ్యక్తపరచాలి. ఆత్మ యొక్క గుణాలు మరియు శక్తుల్ని వ్యక్తపరచాలి. రెండవది, మన మానసిక స్థితిని పక్కా చేసుకోవాలి. నేను సాక్షి దృష్టాను. ఈ సృష్టి అనే రంగస్థలంపై ఆట ఆడడానికి వచ్చాను, అంతే. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి. ఇలా న్యారగా అవ్వండి. మరియు మూడవది, మీ దృష్టిని మార్చుకోండి. మీ దృష్టి ఏదైతే ఉందో నాది 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 అని, కేవలం ఒక్క శివబాబా మాత్రమే నావాడు. బాబాలో ఎవరెవరికి నిశ్చయం ఉంది అని అడిగితే మనందరం చేతులెత్తుతాం. నాకైతే ఒక బాబా, రెండోవారెవరూ లేరు అని. అవును అక్కయ్య, మేము అనుభవం చేసుకున్నాం. ఈ పిల్లలు మనవళ్ళు కూడా నా వారు కాదు, మాట వినరు, దుఃఖాన్ని ఇస్తారు, వీరంతా స్వార్థమే అని ఎన్నో విషయాలు మాట్లాడతాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మాత్రం అయ్యో నా కొడుకు, నా మనవడు అంటాం. కాబట్టి మన లోపల ఉన్న ఈ ద్వంద్వం ఏదైతే ఉందో, ఈ డూప్లికేట్ నడక ఏదైతే నడుస్తున్నామో, దీనిని ఇప్పుడు మనం పూర్తిగా ఖతం చేయాలి. ఇదంతా బాబాదే. బాబా ఈ ఆట ఆడడం కోసమే వీరందరినీ నాకు ఇచ్చారు. మరి ఆట ఆడేటప్పుడు ఎలా ఆడాలి? నేను అందరికంటే ఉత్తమమైన ఆట ఆడాలి.
అందరితోనూ ప్రేమతో ఆడాలి. ఓటమి గెలుపులు అనేవి సహజం. అయినా సరే 2 టీంలు ఎంత ప్రేమగా కలుస్తాయో చూడండి. ఒకరినొకరు కౌలించుకుంటారు. ఓటమి లేక గెలుపు అనేది ఎవరో ఒకరికి తప్పదని వారికి తెలుసు. అయితే నేను ఓడిపోవాలి లేదా మీరు ఓడిపోవాలని, నేను గెలవాలి లేక మీరు గెలవాలి, అది జరిగి తీరుతుంది. ఇద్దరు గెలవడం అనేది ఎప్పుడు జరగదు కదా. కాబట్టి మొదట మన లోపల జ్ఞానం యొక్క అంత లోతు, అంత స్పష్టత ఉండాలి. అప్పుడే మనలో శుభ భావనల నది ప్రవాహం సాగుతుంది. లేదంటే చూస్తాం, 1 గంట పాటు యోగం చేస్తారు, మేము నవ్వేస్తాము. వారు అంటారు, నేను ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట శుభ భావనల దానం ఇచ్చాను అని. నేను అంటాను, చాలా మంచి విషయం, మీరు చాలా గొప్పవారు. ఉదయం సాయంత్రం ఒక్కో గంట యోగదానం ఇస్తున్నారు. సరే, మరి ఇది చెప్పండి, మిగిలిన 22 గంటలు ఏం చేస్తున్నారు? ఒక్కో గంట శుభభావనల యోగదానం ఇచ్చి మిగిలిన 22 గంటలు అశుభ భావనలోనే ఉండిపోతున్నారా? 11 రోజులు, 21 రోజులు లేక 1 నెల రోజుల పాటు యోగదానం ఇచ్చారు, శుభ భావనల దానం ఇచ్చారు అనుకున్నారు. మరి మిగిలిన జీవితం అంతా ఏం చేయాలి? అందుకే శుభ భావనను మరియు జీవితాన్ని వేరు చేయకూడదు. శుభ భావనయే నా జీవితం. ఎక్కడ కూర్చున్నా సరే, ఒంటరిగా కూర్చున్నా లేక గ్రూప్లో కూర్చున్నా, మాతలందరూ చెప్పండి, ఎవరైనా పడుకుని వినడం లేదు కదా మాతల్లారా? ఎందుకంటే ఇది ఎలాంటి సమయం అంటే, దీనిని ఆన్ చేసి పెట్టుకుని సరేలే మాటలు చెవుల్లో పడుతున్నాయి కదా అని పడుకొని వింటూ ఉంటారు, వీడియో ఆన్ చేసి పెట్టుకుని. అలా అయితే లేచి కూర్చోండి, కూర్చొని కునుకు తీస్తుంటే మీ కళ్ళు తెరవండి. మరి ఏం చేద్దాం? శుభ భావనే నా జీవితం అని చెప్పండి. ఎక్కడున్నా సరే అందరూ శుభ భావనే నా జీవితం అని అనుకోవాలి. కాబట్టి శుభ భావన అనేది 1 గంట కోసమో 1 రోజు కోసమో కాదు, సదాకాలం కోసం శుభ భావన ఉండాలి. నేను బ్రహ్మ పిల్లవాడిని, బ్రహ్మ కుమారుణ్ణి, బ్రహ్మ కుమారిని, అంతే. ఈ శుభభావనే నా వ్యాపారం. మీరు 1 వారం రోజుల పాటు ఈ శుభభావనల వ్యాపారం చేసి చూడండి. ప్రతి సెకను ఎవరైనా నాకు నష్టం కలిగించినా, తిట్టినా, అవమానించినా సరే వారి పట్ల శుభ భావనని కలిగి ఉండాలి. ఇప్పుడు మనం అంటాం, ఇది చాలా కష్టం, అతను నన్ను అవమానించాడు కదా, మరి నేను కూడా ఏదో ఒకటి అనాలి కదా అని. మీరు మాత్రం థ్యాంక్ యూ బాబా అని అనండి. ఇది చెప్పగలరు కదా? ఎందుకు మీరు థ్యాంక్ యూ అని ఎందుకు చెప్పాలి అని అడగవచ్చు. ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే, ఎవరైనా నన్ను తిట్టినా లేక నన్ను అవమానించినా సరే, థ్యాంక్ యూ బాబా, వీరితో నా పాత కర్మల ఖాతా ఈ రోజుతో ముగిసిపోయింది అని అనుకోవాలి. బాబా చెప్తారు కదా, చాలాసార్లు మీరు నన్ను ఎందుకు అవమానించారు? ఎందుకంటే పోయిన జన్మలో నేను మిమ్మల్ని అవమానించి ఉంటాను. కొందరు అంటారు, ఏమో ఆయన ఈ జన్మలో అలా చేస్తున్నాడేమో, మేమైతే ఏ తప్పు చేయలేదు అని. అయినా సరే థ్యాంక్ యూ బాబా అనాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, నేను కర్మ బంధనాలని తెంచుకోవాలి, కట్ చేసుకోవాలి. ఒకవేళ నేను ప్రతీకారం తీర్చుకుంటే నా కర్మ బంధనం మరింత పెరుగుతుంది. అందువల్ల ఎవరైనా నన్ను అవమానించినా, నాకు నష్టం కలిగించినా థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు బాబా అనండి. అప్పుడు నా కర్మల ఖాతా బాబాతో ముడిపడుతుంది మరియు మనం వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా ఉంటాం. సదా ఎగిరే కళ అనుభూతి కలుగుతుంది, సదా సంతోషం లభిస్తుంది. కాబట్టి ఈ శుభభావనల మాయాజాలాన్ని లేక శుభకామనల అద్భుతాన్ని మనం మన జీవితంలో చూడాలనుకుంటే ఏం చేయాలి? ఇదే చేయాలి. ఈ రోజు నుండి ఈ ప్రతిజ్ఞ చేయాలి, శుభ భావనయే నా జీవితం. నేను అందరితోనూ మధురంగానే మాట్లాడాలి, ప్రేమతోనే మాట్లాడాలి. అవతలి వారు ఎలా మాట్లాడినా నేనైతే ప్రశాంతంగానే నడవాల్సిందే కదా. మనం అంటూ ఉంటాం కదా, ఇది నా స్వభావం అని. కాబట్టి ఇప్పుడు నా స్వభావం శాంతి, పవిత్రత, ప్రేమ, శక్తి, ఆనందం. అందువల్ల ఎవరు ఏమైనా చెయ్యని, నేనైతే ఆనందంగానే ఉండాలి. ఎందుకు ఆనందంగా ఉండాలి? ఎందుకంటే బాబా నా తోడుగా ఉన్నాడు. కాబట్టి చెప్పండి మాతలు,
ఈ శుభభావనల మాయాజాల ప్రయోగాన్ని అందరూ మీ మీ జీవితాల్లో చేస్తారు కదా. మీరు ఇదే చేయండి. అందరి పట్ల ఇదే సంకల్పాన్ని ఉంచండి. ఇదే భావనను కలిగి ఉండండి. వీరంతా బాబా పిల్లలు. అవతలి వారు జ్ఞానాన్ని నమ్మినా నమ్మకపోయినా, జ్ఞానులైనా కాకపోయినా, పక్కింటి వారైనా లేక బంధువులైనా సరే, అందరి కోసం వీరు బాబా పిల్లలు, బాబా పిల్లలు, బాబా పిల్లలు అని నిశ్చయంగా అనుకోండి. అలా అనుకుంటే మనకు మనమే స్వయం చాలా ఆనందంగా శుభ భావనల నదిగా మారిపోతాం. శుభ భావనల వృక్షంలాగా మారిపోతాం. ఎక్కడైతే శుభభావన మరియు శుభకామనలు ఉంటాయో అక్కడ మనుషులు స్వయంగా సంతోషంగా ఉంటారు, ఆనందంలో ఉంటారు. శుభ భావనల దానం ఇవ్వడం ద్వారా మన లోపలికి ఎంతో శాంతి వస్తుంది, ఎంతో శక్తి వస్తుంది, ఎన్నో దువాలు లభిస్తాయి, దీవెనలు లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ సమయంలో మనం మన ఆశీస్సుల ఖాతాను పెంచుకోవాలి. సరేనా మాతలు? సరే కదా. మరి ఆశీస్సులు తీసుకోవడం అంటే ఏంటి? శుభ భావనల స్వరూపాన్ని పెంచుకోవటం. మీరంతా బాబా పిల్లలు, మీరంతా బాబా పిల్లలు. ఎవరైనా కంప్లైంట్ చేయకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరి వల్ల విసిగిపోకూడదు. కానీ వీరంతా బాబా పిల్లలు. మరియు మనం ఆత్మల పరంగా బాయి బాయి మనందరం ఒక మంత్రంలాగా ప్రతి క్షణం మన లోపల మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే నాతో సంబంధ సంపర్కంలో ఉన్నారో వీరంతా బాబా పిల్లలు. ఎందుకంటే నేను శుభ భావనల నది అయినప్పుడు ఆ నదిలో వేల మంది వచ్చి స్నానం చేసినా, ఇద్దరు చేసినా లేక ఒక్కరు చేసిన నది ఎప్పుడూ అడగదు కదా నేను ఎంతమందికి పర్మిషన్ ఇవ్వాలి అని. అది ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రజలు అనుకుంటారు, కొందరైతే నీళ్లు ముంచుకుని పోతారు, కొందరు మనుషులు స్నానాలు చేస్తారు, కొందరు బట్టలు ఉతుకుతారు. కాబట్టి నేను శుభభావనల నదిని, శుభభావనల వృక్షాన్ని ఒక్కరికే కాదు మనం మొత్తం విశ్వానికి శుభభావనల దానం ఇస్తున్నాము. ఒక్కరికి విడివిడిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం విశ్వానికి ఇచ్చేటప్పుడు మనం ఎవరికైతే ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటున్నామో వారు కూడా అందులోనే వచ్చేస్తారు. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, మీ కుటుంబ సభ్యులతో మీరు కూర్చున్నప్పుడు, వారికి అన్నం పెట్టేటప్పుడు, టీ లేకపోతే వాటర్ ఇచ్చేటప్పుడు, లేక ఏదైనా మాట్లాడేటప్పుడు మీ మనసులో ఈ భావనను బలంగా ఉంచుకోండి. మీ మనసులో ఈ భావనను బలంగా ఉంచుకోండి. ఏమని? వీరు శివ్ బాబా పిల్లలు, శివ్ బాబా పిల్లలు అని. అప్పుడు మీ ఆ భావన ఏదైతే ఉందో అది ఆ వ్యక్తిగత ఆత్మ కోసం దానంతట అదే శుభ భావనల దానంగా మారిపోతుంది. ఉదాహరణకు నేను ఒక డాక్టర్ని అనుకోండి. నేను కనుక సమాజానికి సేవ చేయాలనుకుంటే నేను హాస్పిటల్కి వెళ్ళి మాత్రమే చేయగలను. అదే నేను నా ఇంట్లోనే క్లినిక్ తెరిస్తే నేను ఎంతమందికి సేవ చేయగలను? మీరు జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు. మీరు మీ ఇంట్లో గీతా పాఠశాల తెరిస్తే ఎంతమంది అన్నయ్యలు అక్కయ్యలు వస్తారు? అదే మీరు సెంటర్కి వెళ్తే ఎంతమంది వచ్చేస్తారు? అందుకే బాబా చెప్పారు, ఈరోజు కూడా మురళిలో ఉంది కదా పిల్లలు, బేహద్ తండ్రి, మనము బేహద్ తండ్రి పిల్లలము అని. కాబట్టి ఎల్లప్పుడూ బేహద్ దృష్టిని ఉంచుకుని అందరికీ దానం ఇవ్వండి. మొదట మీ స్మృతిని శ్రేష్టంగా మార్చుకోండి. నేనెవరు? నేను స్వయంగా సత్యస్వరూప ఆత్మను మరియు నా తోడుగా స్వయంగా బాబా ఉన్నాడు. ఈ మానసిక స్థితిలో ప్రతి క్షణం ఉండాలి. నా బాబా నా తోడుగా ఉన్నాడు, బాబా నా తోడుగా ఉన్నాడు, నేను బాబా పిల్లవాడిని అని. ఇక ఏ ఇతర సంకల్పాలు రాకూడదు. ఎందుకంటే మీరు చూడండి, మన లోపల ఎలాంటి సంకల్పాలు వస్తూ ఉంటాయంటే, చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం, అయినా సరే మనసులో సంకల్పం వస్తుంది, అయ్యో ఇప్పుడు టైం 11:30 అవుతుంది, ఈ రోజు నేను వెళ్ళి వంట చేయాలి, ఇంకా కూరగాయలు కూడా కొయ్యలేదు అని. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సంకల్పాలు నడపాల్సిన అవసరం ఉందా?
లేదు నేను క్లాస్ వినాలి లేక చెప్పాలి, ఆ తర్వాత వంట చేయాలి అని ముందే అనుకుని కూర్చున్నాను కదా. కాబట్టి సమయం అయినప్పుడు వెళ్ళి వంట చేసుకోండి. అంతేకాని మధ్యలో సంకల్పాలు ఎందుకు నడుపుతున్నారు? మీ సంకల్పాన్ని ఇలా ఉంచండి, నేను వంట చేయాలి, బాబా నా తోడుగా ఉన్నాడు, బాబా రండి మనం కలిసి బ్రహ్మ భోజనం తయారు చేద్దాం, రండి బాబా మీరు నాకు సహాయం చేయండి. ఇలా బాబాని ప్రతి క్షణం మనతో ఉంచుకోవడం, బాబాతో మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉండడం. ఎప్పుడైతే మనం బాబాని మన తోడుగా చేసుకుంటామో, ఇదే స్మృతిని కలిగి ఉంటామో, ఇదే శుభభావనల యొక్క సరైన పద్ధతి. ఎందుకంటే అప్పుడు దానంతట అదే మన నుండి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తాయి? ఇలాంటి శ్రేష్టమైన వైబ్రేషన్స్ మాత్రమే వెళ్తాయి. అప్పుడు మీ ఇంటికి ఎవరొచ్చినా సరే, అబ్బా మీ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉందే అని అంటారు. ఉదాహరణకు మనం ఉదయం పూట మన గదిలో అగరబత్తి వేసినా లేక ధూపం వేసినా రోజంతా ఆ సువాసన గదిలో ఎలా ఉంటుందో కదా, అలాగే మన స్మృతి యొక్క వైబ్రేషన్స్ రోజంతా వ్యాపిస్తూ ఉంటుంది. మనం ఎంతో మందికి చెప్తూ ఉంటాం, జ్ఞానము, యోగము, ధారణ, సేవ అనే 4 సబ్జెక్టులు ఉన్నాయి. జ్ఞానంలో అయితే మనం బాగా నిమగ్నమై ఉన్నాం. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాం, కొత్త వారికి కోర్సులు చేయించాం, అంతా చేశాము. కానీ యోగము మరియు ధారణ అనే సబ్జెక్టులు మన అందరిలోనూ బలహీనంగా ఉన్నాయి. సేవ కూడా చేశాం, జ్ఞానాన్ని కూడా వినిపించాం, అమృత వేళ కూడా మిస్ అయిపోయేది. అరే సేవ చాలా ఎక్కువగా ఉండింది, నిన్న రాత్రి నేను 12 గంటలకి పడుకున్నాను, అలసిపోయాను అని. కానీ ఇప్పుడు మనం అలా చేయట్లేదు. మన అమృత వేళ శక్తివంతంగా మరియు 2 గంటలు ఉంటుంది. సాధారణంగా మనం 3 నుండి 5 గంటల వరకు యోగం చేస్తాం. ఒక్కోసారి 2-4 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. 3 గంటలకి బదులు 3:15కి యోగంలోకి వచ్చిన, కానీ 2:30 లేక 3:15 తక్కువ 3 గంటలకి లేచి 3 నుండి 5 వరకు మనం యోగం చేసుకుంటాము. కాబట్టి మీ దినచర్యను ఖచ్చితంగా మార్చుకోండి. మన దినచర్య ఖచ్చితంగా ఉన్నప్పుడు మన పురుషార్థం తనంతట తానుగా చాలా సాఫీగా సాగుతుంది. కాబట్టి ఇప్పుడున్న సమయం మారిపోయింది. ఇప్పుడు మన అందరి ఫోకస్, శ్రద్ధ దేనిపై ఉండాలి? మన ధారణపై మరియు ప్లస్ మన యోగంపై. గతంలో మన ధారణ గురించి కూడా అనేవాళ్ళం. ఎవరైనా మీరు ఎందుకు కోప్పడుతున్నారు? కోప్పడకూడదు కదా, మీరు అందరికీ చెప్తూ ఉంటారు కదా అని అడిగితే మనం ఏమనేవాళ్ళం? అరే మేము పెద్ద పెద్ద వాళ్ళనే చూసాము, మధుబన్లో కూడా చూసాము, అందరూ కోప్పడతారు అని. మధుబన్కి వెళ్ళింది ఎవరు కోప్పడుతున్నారో అది చూడడానికా? నన్ను నేను చూసుకోవాలి. కాబట్టి నా ధారణలలో ఏవైతే బలహీనతలు ఉండిపోయాయో ప్రస్తుత సమయంలో మనం ఆ విషయాలన్నిటిపైన విజయం సాధించాలి. కాబట్టి ధారణ మరియు యోగం అనే సబ్జెక్టులపై మన పూర్తి శ్రద్ధ ఉంది. మీ మనసు నుండి ఈ భావనను తీసేయండి. మా ఇంట్లో వాళ్ళు వినడం లేదు అని. మీ ఇంట్లో వాళ్ళు జ్ఞానాన్ని నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు ఉన్నాడని మీ ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. అందువల్ల మీరు ఈరోజు ఇప్పుడే ఇది పక్కా చేసుకోండి, వీరంతా బాబా పిల్లలు. మీరు రోజంతా సూక్ష్మంగా ఎదురుగా కాకపోయినా, ఉదాహరణకు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎక్కడో కూర్చుని వింటూ ఉంటారు. ఇప్పటి నుండి ఆ కుటుంబ సభ్యులందరికీ ఈ దృష్టినివ్వండి, వీరంతా బాబా పిల్లలు, వీరంతా బాబా పిల్లలు. మీరు 4-5 రోజులు చేసి చూడండి, మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. అందరి పట్ల ఈ శ్రేష్టమైన భావనను ఉంచండి, వీరు బాబా పిల్లలు, బాబా పిల్లలు. అన్నం పెట్టేటప్పుడు కూడా ఈ బాబా పిల్లలకు నేను బ్రహ్మ భోజనం పెడుతున్నాను అని భావించండి. అంతేకాని నేను అన్నం పెడుతున్నాను అని ఆలోచించకండి. లేక నేను వంట చేసి పెట్టేశాను, తినాలంటే తినండి అని అనుకోకండి. లేదా ఎవరైనా తినడానికి ఆలస్యంగా వస్తే మీరు ఇంత ఆలస్యంగా వస్తారా, నేనేమైనా నౌకర్నా కూర్చోవడానికి, మాకు కూడా విశ్రాంతి కావాలి అని అనకండి. లేదు, ఎవరు ఎప్పుడు వచ్చినా ప్రేమగా రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అనండి. మనసులో ఉంచుకోండి, వీరు బాబా పిల్లలు, బాబా పిల్లలు అని. ఎందుకంటే ఒకవేళ
రాకపోతే అప్పుడు చూడండి మన పరిస్థితి ఎలా ఉంటుందో. అందువల్ల ఎవరో ఆలస్యంగా వచ్చినా, త్వరగా వచ్చినా బాబా ప్రేమలో లీనమై మీరు సేవ చేస్తే కనుక అప్పుడు మీరు చూడండి 4-5 రోజుల్లోనే మీ ఇంటి వాతావరణం ఎంత బాగా మారిపోతుంది. అచ్చా. ఓం శాంతి.